Oh, hello Ali Garu and hello Sayami. Hello. It's a welcome back to Sayami. Heartily welcome and after rain. Thank you. Such a long time. It's Yes. really nice to see you and Thank have you. you here. And Ali Garu. మొత్తానికి వైల్డ్ డాగ్ తోటి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసారు. ఏంటి అసలు ఆ వైల్డ్ డాగ్ ఏంటి, ఆ టీమ్ ఏంటి, ఆ పక్కన అమ్మాయి ఏంటి, ఆ అమ్మాయి ఒక గన్నులాగుంది కదా. ఇంకా మీకు మళ్ళీ ప్రత్యేకంగా గన్నులు అవసరం లేదు, కానీ అయినా తెచ్చుకున్నారు ఇన్ని గన్స్. పెడుతున్నారు. ఇక మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా గన్స్ ఉంటున్నాయి. అంటే క్యారెక్టర్ దిగట్లేదు ఎదురుని. అది అది చూసి క్యారెక్టర్ మర్చిపోకూడదు అని చెప్పి కనిపెడుతున్నారు. And Sayami, it seems like you are just born for the guns. I love it. So every time on set also I used to constantly be holding, trying to do something, play around with it. I was actually talking about it. It is YBS, my director of Rain. Yes. So the first director who ever saw me, he said that you must do an action film, and now Yes. it's finally happened. Finally it's happening. Yeah. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనం చూస్తున్నాము చాలా స్వీట్ అండ్ క్యూట్ రోల్స్ చేస్తున్నారు, లైక్ లేట్లీ అన్పాజ్డ్ అండ్ చోక్డ్. Yes. as well. ఒక మిడిల్ క్లాస్ మ్యారీడ్ ఉమెన్గా చేశారు, అన్పాజ్లో ఒక ఫ్రంట్ లైన్ వారియర్గా చేశారు, అండ్ బట్ ఇట్స్ స్టిల్ లుకింగ్ యూ ఇన్ గన్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. No, that's what like you said, I also feel I was born to play something like this. So I'm very happy that I've gotten this opportunity, because it almost used to feel like second nature, like Yes. Jumping, diving, doing all this action, and you know, Yes. doing jumps from up, all of that. It was lots of fun. ఎస్. అండ్ అయితే మూవీ అయితే అయిపోగానే మీరు అందరూ కొంచెం డిప్రెస్ అయిపోయి ఉండాలి షూటింగ్ అయిపోగానే, 100%. అంతే కదా అలీ గారు. అండ్ సయామి లాగే మీరు కూడా పర్ఫెక్ట్లీ యాప్ట్ ఫర్ ద క్యారెక్టర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చాలా రోల్స్ చూసాం, మిమ్మల్ని డిఫరెంట్ రోల్స్ చూసాం. అసలు రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పాలి మీ జర్నీ మొదటి నుంచి. ఒక సినిమా, మళ్ళీ స్మాల్ స్క్రీన్, మళ్ళీ బిగ్ స్క్రీన్. ఇట్ వాజ్ టోటలీ యూనో ఎవరికి నా లైఫ్ చూస్తుంటే మోడలింగ్ నుంచి స్టార్ట్ అయింది. అవును. మోడలింగ్ నుంచి సీరియల్ నుంచి హీరోగా చేశాను, హీరో నుంచి మళ్ళీ సీరియల్ నుంచి మళ్ళీ సినిమాకి వెళ్ళాను, ఎస్ సినిమా నుంచి బిగ్ బాస్కి వెళ్ళాను, బిగ్ బాస్ నుంచి మళ్ళీ సినిమా. సో రోలర్ కోస్టర్ రైడ్. గ్రాఫ్ ఇస్ ఆల్వేస్. ఎస్. అంటే ఇప్పుడు నేను ఆలోచిస్తే నాకేం కావాలో నాకు తెలీదా, లేదంటే నాకు అన్ని నచ్చుతుంది అన్ని చేస్తున్నాను అర్థం కాదు. అట్లా అని కాదు, యూ లవ్ సో మచ్ బీయింగ్ ఆన్ స్క్రీన్, అంతే. అందుకే మీరు వదిలిపెట్టట్లేదు. నాకు ఏది వచ్చినా నేను ఒప్పుకుంటా, చేసేస్తా. డెఫినెట్లీ. వెబ్ సిరీస్ చేశాను, వెబ్ ఫిల్మ్ చేశా. అవును. అంటే మీరు మీ కెరీర్ని ఎంత ఇష్టపడుతున్నారు, ఎంత ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది ఇక్కడ. మీకు అర్థమైంది అది. ఎస్, ఇట్ ఈస్ ఎవిడెంట్ యాక్చువల్లీ. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ టు సీ యూ పీపుల్. ఇంత అంటే ఆ వైల్డ్ డాగ్ పోస్టర్ చూస్తేనే గూస్ బంప్స్ లాంటివి వస్తున్నాయి. బికాజ్ అంటే హౌ మచ్ యూ ఎంజాయ్డ్ ఆన్ దిస్ సెట్స్, ఐ జస్ట్ వాంటెడ్ టు నో దాట్. We totally enjoyed playing this character. అండ్ ఇంతకుముందు మనం చేసిన అన్ని వేషాలు, ఇవన్నీ వేషాలంటే యాక్టింగ్ వేషాలు కాదు, బయట కోతి వేషాలు అన్నీ Of course. అల్లరి కోసం చేసేవారు. అవును. ఇప్పుడు అవన్నీ ఇక్కడ ఆన్ స్క్రీన్ మీద మన ప్యాషన్ కోసం, మన డబ్బుల కోసం చేస్తున్నాం. కానీ ఇది ఒక ప్యాషన్ కోసం చేసినా సరే దేర్ ఈస్ అ స్ట్రాంగ్ యూనో ఎమోషన్ ఉంది ఈ మూవీలో. అట్ ద సేమ్ టైం ఒక స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉంది. అండ్ మళ్ళీ ఒక సాడెస్ట్ పార్ట్ ఆఫ్ ద హిస్టరీని మళ్ళీ ఒకసారి అండ్ యాక్చువల్లీ దాన్ని ఎలా చేశారు అనేది అందరికీ మనకి తెలియాల్సిన అవసరం కూడా ఉంది. టు బీ యూనో టు ఇన్స్పైర్ ద ఆడియన్స్ ఆర్ ద పీపుల్ ఓవర్ దే. సో హౌ డూ యూ ఫీల్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్? You know, I actually feel very honored to be playing a raw agent. It's a true incident. It's happened, and so many lives have been lost. It's been a very tragic incident. But you know, sometimes I feel is we are sitting here, you're taking an interview because there are NIA and raw agents looking after us. Yes. And these are like unsung heroes, because they will never be able to come out, because it's the profession. You can't come out and say I've done this, I've done that. Yes. You know, they can't take Yes. credit for what you've done. So we actually have a very big responsibility when we are putting a film which is a true event incident film, because you're portraying an incident that has happened, you're portraying people who are actually doing this job. So Yes. lots of times people said
guns, you know, real guns, fake guns. Why have we tried to keep everything real is because this is a true incident. So we want it to be authentic. We want to honor the people who are behind the scenes, you know, because they will be sitting and watching this film and won't be able to share it with anyone, but at least Absolutely. will get that joy. యాక్చువల్లీ దాన్ని చెప్పింది నిజంగా ఇట్స్ రియలీ అప్రిషియబుల్ బికాజ్ యునో యు ఆర్ గివింగ్ ద క్రెడిట్స్ టు ద అన్సంగ్ హీరో అండ్ ఇలాంటి ఒక కథ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది నిజంగా చాలా ఒక ఛాలెంజ్ అని చెప్పుకోవాలి. సో డైరెక్టర్ గారికి మెచ్చుకోవాలి. సాల్మన్ గారు, సో హౌ ఈస్ ఇట్ వర్కింగ్ విత్ సాల్మన్ గారు, బోత్ ఆఫ్ యూ? ఇట్ వాస్ వెరీ ఫెంటాస్టిక్ వర్కింగ్ విత్ హిమ్. చాలా కొత్త కొత్త విషయాలు నేర్పించారు. అండ్ ఇంతకుముందు ఆయన కెరియర్ గ్రాఫ్ చూస్తుంటే ఆయన కూడా హిందీలో కర్నూల్లో పుట్టి పెరిగి బాంబేకి వెళ్ళి బాంబేలో చాలా పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్లో వర్క్ చేసి ఆయన ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉంది. హిందీలో ఒక జాన్ డే అనే ఒక సినిమా డైరెక్ట్ చేసి దాని తర్వాత మళ్ళీ సౌత్కి వచ్చి మహర్షి, ఊపిరి ఇలాంటి ఎన్నో సినిమాలకి రైటర్గా వర్క్ చేసి మళ్ళీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు హీఈస్ డైరెక్టింగ్ దిస్ మూవీ. అండ్ చాలా నేర్చుకున్నా ఆయన దగ్గర నుంచి. ఫర్ ఆన్ స్క్రీన్ డైరెక్టర్గా పేరు ఒక సినిమా రెండు సినిమా అవ్వచ్చు కానీ ఆయన ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉంది. ఎక్స్పీరియన్స్ ఇస్ అ లాట్ ఆఫ్. I would just like to add is, you know, he also was a writer. That's his core first profession. So if you see, even the trailer has some really power packed lines, so that I feel will be an advantage, because when a writer comes and directs, it always gives that little bit extra. So of course it's been a pleasure because we got the script 1 month in advance. We had workshops. Somebody came for like Telugu tutoring for me. They had readings. So there was a lot of prep that went behind the film, and of course lots of research that Solomon sir did, because it's based on true events. ఎన్సైక్లోపీడియా అంటారు కదా, నడుస్తున్న ఎన్సైక్లోపీడియా అంటారా? ఎన్సైక్లోపీడియా అయినా ఆయనతో కూర్చొని Film encyclopedia as well. ఫిల్మ్ ఎన్సైక్లోపీడియా. That's really nice to know. He knows everything అనుకుంటా నేను. ఒక డెబ్యూ డైరెక్టర్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నట్లేదు, బికాజ్ యు ఆర్ సో కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ డైరెక్టర్ అండ్ హిస్ స్కిల్స్. ఆయనతో కూర్చొని ఒక మనం గంట 2 గంట 3 గంటలు మాట్లాడితే అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఆయన దగ్గర అంత కంటెంట్ ఉంది మాట్లాడడానికి, అలాగే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి అంత కంటెంట్ ఉంది. ఆయన మాట్లాడనివ్వరు, ఆయన మాట్లాడతారు. ఓన్లీ మనం వినాలే, విని నేర్చుకోవాలి. ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తుంటారు. లెట్ ఇట్ బి రఫ్ ఎక్స్పీరియన్సెస్, లెట్ ఇట్ బి క్లాసీ, ఎనీథింగ్. And Nagsha actually said it in one of the interviews that he's a debut director, someone like Nagsha who's worked for so long. He said there was so much confidence in Solomon sir when he was narrating to Nagsha. He said that this man knows what he wants to do. So clearly when someone like Nagsha is showing that confidence, there is obviously, you know, a lot of talent that Solomon sir yes has. you actually మీరెంత లక్కీనో ఆయన కూడా ఈక్వల్లీ లక్కీ అని నేను అంటాను. ఎందుకంటే ఇంత టాలెంటెడ్ యాక్టర్స్తో ఆయనకి దొరకడం, ఇంక్లూడింగ్ నాగ్ సార్, బిగ్గెస్ట్ థింగ్. సో కాబట్టి మీరు యాజ్ అ టీమ్, హీ ఈజ్ ఆల్సో లక్కీ టు వర్క్ విత్ యూ.